ఏఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. ఏంటి అసలుకి ఈ పల్లా పురుషు ఏంటి? ఒక పల్లా బ్రష్ కోసం తండ్రి కొడుకులు కొట్టుకోవటం ఏంటి? మా నిర్ణయం కాదు, ప్రజల్లో ఇంతకంటే చిన్న చిన్న విషయాలు కూడా తగ్గబడుతున్నారు బాగా. నా కొడుకు మీద కేసేయాలి. ఎందుకు కొట్టిండా పొడిచిండా? లేదు సార్, నాకు పళ్ళ పురుసు కొని ఇప్పుడే నాగార్జున గారు ఎవరు తండ్రి కొడుకులు అనగానే బలగంలో చేశారు ఒక ముసలాయన సుధాకర్ రెడ్డి గారు, ఇంకొక ఆయన చేశాడు మురళీధర్ గౌడ్ గారు అనగానే ఆయన రియాక్షన్ ఏంటి? సుప్రియ గారు అండ్ నాగార్జున గారు టైమింగ్ ఉంటుంది, ఆ కామెడీ టైమింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు రోజుగా పండ్ల పురుసుతోనే పని తమ్ముతారా? అందుకనే మత్తు తెల్లగున్నాయి. సుధాకర్ రెడ్డి గారు మిమ్మల్ని బలగంలో చూసినప్పుడు చాలా మంది అనుకుని ఉండే ఎక్కడే పోయిండు ఇంత మంచి ఆర్టిస్ట్ ఇన్ని సంవత్సరాలు. నా 70 సినిమాలు, బలగం వరకే 34. తెలంగాణలో అంత పైరులు లేవా, లేకపోతే బియ్యం పెద్దగా పండవా? రొట్టెలు మొక్కజొన్న ఎక్కువ అండి, బియ్యం ఉన్నాయి. ఆర్థిక స్తోమత కూడా మాకు అంత మాత్రమే. తెలంగాణలో ఏది ఉన్నా కానీ ముక్క సుక్క ముక్క లేదా? ముక్క ముందులంటే ఉండవు. సినిమాలో కూడా గట్టిగా ట్రై చేశారు అనుకుంటా డైరెక్టర్, మంచి గడ్డం కలర్ గిల్లర్ వేసి కష్టపడ్డారు బాగా. కొత్తగా అనిపించిందా క్యారెక్టర్? మరి ఎంగేజ్ నేను మళ్ళీ 40కి వెళ్ళిపోవడం అనేది కొంచెం. డాక్టర్ అమ్మ రాసింది పట్టకరా. ఇప్పుడు యాదికొస్తా నీకు నేను, ఇంకెప్పుడు యాదికిరా నేను. ఒకసారి మీ వైఫ్ చనిపోయింది అన్నప్పుడు ఏంటి అసలు మీ మైండ్ సెట్? బాధాకరమే. ఆమె చనిపోతుందని ఆమెకి తెలియదు, మాకు తెలుసు. ఆమె నో మోర్, ఇంకా కొద్ది రోజులు కొద్ది మాసాలు, ఈవెన్ నవ్ ఆల్సో. కానీ అందరూ తల్లిదండ్రులు పిల్లల సక్సెస్ చూసి పోయినా పర్లేదు అనుకుంటారు, కానీ మీ వైఫ్ మీ సక్సెస్ చూసింది చూడండి. చూసి ఆమె నాతో కంటిన్యూ కావాలనుకుని కొద్ది కాలం. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐ ఆమ్ విత్ పల్లబుర్సు టీమ్. సో నమస్తే బాబాయ్. సో తాతగారు అండ్ ఉదయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ టీజర్కి ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏంటి అసలుకి ఈ పల్లా పురుషు ఏంటి? ఒక పల్లా బ్రష్ కోసం తండ్రి కొడుకులు కొట్టుకోవటం ఏంటి? ఎడమొఖం పెడముఖం ఏంటి? ఇదేనా? దీని వెనక ఉందా ఉదయ్ అసలుకి? చాలా ఉంది దీని వెనకాల. మా నిర్ణయం కాదు, ప్రజల్లో ఇంతకంటే చిన్న చిన్న విషయాలు కూడా తగ్గబడుతున్నారు బాగా. అందులో ఇది ఒక విషయం. అంతేనా? ఓ, ఎందుకు వీళ్ళిద్దరిని పెట్టాలనిపించింది? ఇంత యంగ్ సన్నును పెట్టి ఇంత యంగ్ ఫాదర్ని పెట్టారు అసలు దీంట్లో? అంత యంగ్ ఉన్నారు కాబట్టి పెట్టాలనిపించింది. ఓకే, మామూలుగా చూడడానికి అట్లున్నారు, బట్ దే ఆర్ వెరీ యంగ్, నాకు తెలుసు. ఓకే, ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా. ఆఫ్ స్క్రీన్ అయితే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ వచ్చినప్పుడే నాగార్జున గారు ఎవరు తండ్రి కొడుకులు అనగానే బలగంలో చేశారు ఒక ముసలాయన సుధాకర్ రెడ్డి గారు, ఇంకొక ఆయన చేశాడు మురళీధర్ గౌడ్ గారు అనగానే ఆయన రియాక్షన్ ఏంటి? సుప్రియ గారు అండ్ నాగార్జున గారు. భలే ఉంటది, చాలా బాగుంటది పేరు. ఇద్దరికి మంచి టైమింగ్ ఉంటది, ఆ కామెడీ టైమింగ్ ఉంటది, చాలా బాగుంటది. యూ షుడ్ ట్రై. సో సక్సెస్ అయినట్టు అనిపించింది ఇంకా వెంటనే. ఎస్ నాకు నేను అనుకున్నప్పుడే, వన్స్ ఐ థాట్ ఫిక్స్ అయినప్పుడే ఐ థాట్ దిస్ ఇస్ ద కాస్ట్. కానీ పక్కా చెప్పాలంటే అటు ఇటుగా కొంచెం చూస్తే నువ్వు జెంజీ కిడ్డే కొంచెం. అసలు జెంజీ ఆల్ఫానా? అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఉదయ్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది జెంజీ కిడ్స్ జెన్ ఆల్ఫా నేర్చుకోవాలి నిన్ను చూసి. అయితే ఇప్పుడు అంతా ట్రెండ్ 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 అంటున్నారు. సో ఇది కాదు ట్రెండ్, ఇది ట్రెండ్ అని చెప్పేసి సినిమాతో. అంటే నేను చెప్పడం కూడా కథని కొత్తగా చెప్పాలి. మనం ఎప్పుడు ఇలాంటి ఏజ్ గ్రూప్ తో, ఏజ్ వాళ్ళతో సినిమా చేసింది లేదు, చూసింది లేదు. అండ్ నాకు ఒక స్టోరీలో వీళ్ళందరూ ఇన్హిబిట్ అయ్యారు. ఓకే, దట్ వే ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ఫ్రెష్. ఇఫ్ యూ సీ ఏజ్ గ్రూప్ లో ఓల్డీస్ కానీ, ఇంకో 4 ఓల్డీస్ కానీ, వీళ్ళందరూ బట్ చూడ్డానికి మాత్రమే. ఎనర్జీస్ అన్ని వీళ్ళవి, దే ఆర్ ఆల్ జెన్సీస్. ఎస్. సో మంచి బైక్ కూడా ఇచ్చావు అయ్యా కొడుకులకి. సో సుధాకర్ రెడ్డి గారు అన్నా, సుధాకర్ తాత అన్నా ఏమన్నా పర్లేదు, ఏది బాగుంది? ఏదైనా బాగుంటది నాకు. తెల్లగాయదాం, మీరు ఏమైనా రాసుకోవచ్చు, ఏమైనా గీయవచ్చు. అంతేనా? సూపర్. సో నిజంగా సుధాకర్ రెడ్డి గారు మిమ్మల్ని బలగంలో చూసినప్పుడు చాలా మంది అనుకుని ఉండే ఎక్కడే పోయిండు ఇంత మంచి ఆర్టిస్ట్ ఇన్ని సంవత్సరాలు,
అంటే రెస్ట్ మోడ్ లో ఉన్నారా లేకపోతే ఇప్పుడు చేయాలనిపించిందా? సార్ నా 70 సినిమాలు బలగం వరకే 34, ఆ, తర్వాత 39ది ఇది. ఆ. కానీ బలగంతో బాగా నన్ను ఎక్కువగా గుర్తించింది బలగం. బలగం బట్ ముందు నుంచి ఉన్నారు. ఫస్ట్ సినిమా మలేషియం, ఉమ్, అప్పటి నుంచి. ప్రియదర్శితో. అవును. దానికంటే ముందు వెబ్ సిరీస్ ఒకటి కొత్త పోరడు, ఉమ్, అక్కడి నుంచి. ఆ. ఏ ఊరు మీద అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి తాత? కరీంనగర్ జిల్లా ఆ, హుజరాబాద్ తాలూకా ఆ, జూపాక్ అనే చిన్న ఊరు. ఆ. మా ఊళ్ళో గౌడ్స్ ఎక్కువ మంది నాటకాలు వేసేటటువంటి వాళ్ళు. ఓకే. ఆ గౌడ్స్ ఎక్కడానికి ఒకటి ఉపయోగించేవారు కదా, ఆ. మోకు ఆ, మోకు ముత్తాదు, అవి అల్లుకునేవాళ్ళు అక్కడ. ఉమ్, అందులో కోత్ శంకరయ్య, ఉమ్, ఇట్లా కొంతమంది నాటకాలంటే ఆసక్తి ఉన్న వాళ్ళు బాగా మంది ఉండేది. ఓకే. మా ఊళ్ళో ఎక్కువ మంది ఈ కుల ప్రసక్తి లేకుండా వరుసలు పెట్టుకుని పిలుచుకునేవాళ్ళు, ఆ, తాత చిన్నైనా ఆ, ఎదురైనా అట్లా. ఉమ్, వాళ్ళు నాటకం వేస్తుంటే వెళ్ళి నేను అక్కడ కూర్చొని ఇట్లా కూర్చొని చూసేవాడిని. ఉమ్, నాకు సతీ సావిత్రి నాటకంలో ఒక చిన్న వేషం ఇచ్చారు. ఉమ్, ఒక షావుకారిని పెట్టి షావుకారికి కొడుకు ఇస్తే అక్కడ పొగ దుకాణం పెడదాం అంటాను మా అయ్యతోటి. నరకంలో అక్కడ పొగ దుకాణం పెడదాం మేము అంటాం. ఉమ్, అరే దుకాణం పెట్టుకోవచ్చు, అక్కడ ఎవరు పొగ చుట్ట తాగరు అంటాడు వాడు. ఓకే. అంటే తాగని కాడికి మనం ఎందుకు నాన్న అంటాను. ఆ. ఏం చదువుకున్నారు మీరు? నేనా 10th 3 సార్లు ఫెయిల్, 10th 3 సార్లు ఫెయిల్. కానీ BA అయిపోయింది. 40 సంవత్సరాలు హెడ్ మాస్టర్ 40 సంవత్సరాలు హెడ్ మాస్టర్ శిశు మందిర్లో, శిశు మందిర్లో, ప్రైవేట్ స్కూల్. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు మీకు? 70 దాటుతున్నా. 70 దాడుతున్నారు. ఇంత యాక్టివ్ గా ఉన్నారు, డైరెక్టర్ చెప్తున్నారు, ఇంకా చాలా యాక్టివ్ గా ఉన్నారు. మరి స్క్రీన్ వయసు పిల్లగానే బట్టి ఉంటారు. ఫుడ్ ఏం తింటారు? డైలీ నాటుకోడి పడాల్సిందేనా? నాకు గటక, ఆ. పెరుగు, ఆ. మామిడికాయ తొక్కు, ఆ. ఇది నాకు మొదటి నుంచి ఆహారం. ఆ. నాకు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు బియ్యంతో అన్నం తిన్నది తక్కువ. ఏదైనా పండుగ అయితే ఇంటికి చుట్టాలు వస్తే బియ్యంతో అన్నం అనేది. ఇక రోజు గడక తినేవాళ్ళు, మొక్కజొన్న గడక. మొక్కజొన్నది. పిండిని కాకుండా ఆ. దాన్ని కొంచెం రవ్వలాగా, లావు రవ్వలాగా చేసి దాంతో వండే వంటకమే కటక. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ బియ్యం ఇస్తానట. అంటే బియ్యం ఇస్తుంది అయితే మనకు రోజు అన్నమా అనుకునేవాళ్ళు. రూపాయి కిలో బియ్యం ఉమ్, రోజు అన్నమా అనుకునేవాళ్ళు. ఉమ్, మాకు తెలియదు రోజు అన్నం తినడం, ఆ, గడకనే అన్నం అనేది మాకు తెలుసు. అన్నం అంటే ఒక పండుగ వస్తే, ఇంటికి చుట్టాలు వస్తే, ఏదైనా పెళ్ళికి వెళ్తే అక్కడ మాత్రమే అన్నం పెట్టేవాళ్ళు. ఉమ్, అది గుర్తు నాకు. అక్కడికి మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగుతారని ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మంచినీళ్ళు కొనుక్కొని తాగుతారని తెలియదు. మంచినీళ్ళు కొనుక్కుంటారా ఉమ్. అనేవాళ్ళు. కానీ తాత ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఎన్టీఆర్ బియ్యం ఇచ్చే వరకు రూపాయి బియ్యం అంటే భోజనం చేయడం కూడా మాకు కష్టం అని. అంటే తెలంగాణలో అంత పైరులు లేవా, లేకపోతే బియ్యం పెద్దగా పండవా? రొట్టెలు మొక్కజొన్న ఎక్కువ ఉండేది. ఆ, బియ్యం ఉన్నాయి. ఆ, ఆర్థిక స్తోమత కూడా మాకు అంత మాత్రమే. ఆ, ఊరి నాటకాలు వేసుకుని ఎత్తే ఉండేది. ఆ. పేరు మా అయ్య పాటేలు, కానీ కానాపీనా మా దావుడానా అంతే. అంతవరకే సరిపోయేది. తెలంగాణలో ఏది ఉన్నా కానీ ముక్క సుక్క. సుక్క. సో ఈ రెండు లేకపోతే కష్టం. ఆ? ఈ రెండు బంధు. సో ఈ రెండు గట్టిగా వేసేవాళ్ళ మీరు? నేను కాదండి, ఆచారం అది. మా నాయనగారు గొప్పవాడు. ఆ, ఆయన వచ్చి రాజరెడ్డి పటేలా అంటే చంద్రబాయ్ మీరు కూడా పోయి అనేవాడు. ఆ. అట్లా నడిచేది. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని బాగా గుర్తించిన డైరెక్టర్ కానీ లేకపోతే యాక్టర్ కానీ అంటే ఎవరని చెప్తారు? అందరు దర్శకులు బాగానే గుర్తిస్తాను. నాకు వాళ్ళ పేర్లని గుర్తులేవు, ఎక్కువ అయిపోయినాయి కదా అని. పేర్లు గుర్తు మాకు ఇప్పుడు మళ్ళీ ఎల్లమ్మలోకి తీసుకున్నాడు కనుక ఆయన పేరు గుర్తు ఉంటుంది కొద్దిగా. వేణు గారు. మీ బలగం డైరెక్టరే కదా. వారు ఉపయోగించుకున్నారు. అంటే వారికంటే ఎక్కువ ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈ గుర్తింపు వచ్చింది వారితోటి. దాంతో ఇప్పుడు ఈ మలేషియాలో కానీ బలగంలో కానీ మీవి చాలా ఎమోషనల్గా ఉంటాయి డైలాగ్స్. గుర్తుందా ఏమన్నా మీకు? ఏం గుర్తులేవండి. ఆ. అవి గుర్తుంచుకుంటే ఇప్పుడు మీరు చెప్పింది నేను సమాధానం చెప్పలేను. అటే పోతాను ఇక అంతే. కానీ మీకెంత ఉంటుంది మురళీ బాబాయ్ ఏజ్ మీకు ఇప్పుడు? ఒకటి ఏంది 61, 71? 71. సో తండ్రి కన్నా కొడుకే పెద్దవాడు. అట్లా అనుకుంటే పెద్ద పెద్ద యాక్టర్స్ అమ్మ క్యారెక్టర్లు చేయాలి. గుమ్మడి గారికి చేశారు, గుమ్మడి గారు చేశారు. మరి
సినిమా పరంగా అది అదే. వేరు. ఎందుకంటే కానీ మీ మనం ఇద్దరిని ఇలా మనం బలపరుచు చూసి చెప్పుకుంటున్నాం మరి ఎందుకు మరి సో అంటే ఇప్పుడు ఆలోచన ధోరణి మారేది రోషన్ గారు. అవును. అప్పుడు దాన్ని స్పోర్టివ్గా ఒక ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. కొన్ని పనులు చేస్తే కొన్ని వినూత్నమైన ప్రక్రియలు చేస్తే అప్పట్లో దాన్ని ఒక ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. లేకుంటే మనం కూడా ఆచరణ చేయాలి అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడేమో వక్రీకరిస్తున్నారు కాబట్టి ఇది మళ్ళీ రివర్స్. ఇందాక ఒక అతను అసలు మా ఊహకందని కామెంట్ వచ్చింది. ఏది మన దీంట్లో ఈరోజు రిలీజ్ అయిన సినిమా ఉంది కదా, కొరియన్ కనకరాజు. కొరియన్ కనకరాజు సినిమాలో మీ గెటప్ ఏంటి సార్, బాలయ్య బాబు గెటప్ లాగా ఉంది అన్నాడు. షాకు. అసలు మా ఊహ కూడా అందలేదు. ఆయన చెప్పేంత వరకు ఊహ అందలేదు మాకు. ఆ యూనిట్కే కాదు, డైరెక్టర్ గారికి కూడా ఆ ఊహ లేదు. ఓకే అంటే అటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది మరి కొంతమందికి. ఓకే ఓకే. అట్లా. కానీ ఈ సినిమాలో కూడా గట్టిగా ట్రై చేశారు అనుకుంటా డైరెక్టర్. మంచి గడ్డం కలర్ గిల్లర్ వేసి యంగ్ ఆ? చేసి యంగ్ చేసి కష్టపడ్డారు బాగా. ఎస్ ఎస్ కొత్తగా అనిపించిందా క్యారెక్టర్? ఎస్ కొత్తగా మరి ఆ ఎంగేజ్ నేను మళ్ళీ 40కి వెళ్ళిపోవడం అనేది కొంచెం మంచి ఎనర్జెటిక్ ఉండాలి కదా. ఓకే. సో తెలంగాణలో లేట్గా వచ్చినా కానీ మీ ఇద్దరు మంచిగా సక్సెస్ అయినరు. క్యారెక్టర్లు మంచి పడ్డాయి. డైరెక్టర్ ఈ ఏజ్లో దాన్ని ఏమంటే రికగ్నిషన్ వచ్చి ఒక ఐడెంటిటీ వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటున్న వాళ్ళలో వయసు దృష్ట్యా మేమిద్దరం. ఓకే. సో రిలీజ్ అయిన 10 సినిమాలలో ఒక 8 సినిమాలలో ఉంటారు మీరు. హ్మ్? నేను ఇప్పుడు ఉంటున్నాను. సంక్రాంతి వస్తున్నాం కానీ ఆ. అంటే గత నెలలో 3 సినిమాలు రిలీజ్ అయినాయి ఒకటే రోజు. ఆ. 17th జూలై రోజు ఒకటే రోజు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ రోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి. 14th నాడు మన పళ్ళబురుసు రిలీజ్ అవుతుంది. ఓకే. తర్వాత హ్యాపీ జర్నీ అండ్ నేను రెడీ, ఈ 2 సినిమాలు కూడా ఆగస్టులోనే ప్లాన్ చేస్తున్నారు. డేట్లు ఓకే. తెలియదు ఇంకా. కానీ మీరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత సినిమాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత వచ్చారు. లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. Yes, ఇటు సినిమా, యాక్టింగ్, ఇల్లు, ప్రపంచం, నీ వైఫ్, ఇదే బాగా సక్సెస్లోకి వచ్చిన తర్వాత పీక్లో ఉండి లైఫ్ని బాగా ఎంజాయ్ చేద్దాం ఫైనాన్షియల్గా, ఎందుకంటే చాలా ఆర్థికంగా మీరు చితికిపోయి ఇబ్బందులు పడ్డ రోజు నాకు తెలుసు, పాత ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకసారి మీ వైఫ్ చనిపోయింది అన్నప్పుడు ఏంటి అసలు మీ మైండ్ సెట్? బాధాకరమే, చాలా తీవ్రమైన బాధాకరం. ఈ సినిమా షూటింగ్ ఉండింది 6th మార్చ్లో. ఈ సినిమా షెడ్యూల్ స్టార్ట్ కావాలి. 5th మార్చ్కు ఆవిడ వెళ్ళిపోయారు. కరెక్ట్ మీరు అన్నట్టుగా మా ఈ ఆమె వయసు 66 సంవత్సరాలు ఆమె చనిపోయినాటికి. అంతవరకు కూడా దాదాపు 1 సంవత్సరం వరకు క్రితం వరకు బాగుండేనేమో, కానీ మా ఆర్థిక పరిస్థితి ఆమె 64-65 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. ఇప్పుడు ఎంజాయ్ చేయగలుగుకుంటే, కానీ విధిని తప్పించలేను అలా జరిగే. ఏంటి ఒకసారిగా సడన్గా హెల్త్ క్యాన్సర్ ఆవిడకి క్యాన్సర్ 5 years నుంచి నడుస్తున్నది ట్రీట్మెంట్. 5 years నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. 2021 మార్చిలో డిటెక్ట్ అయింది. అప్పటి నుంచి ట్రీట్మెంట్ చేసినాము మన బస్సు తరగంలోనే ట్రీట్మెంట్ చేయించినా, కానీ చాలా పోరాడినాం మేము కూడా. ఆమె కాదు, ఆమెతో పాటు మేము కూడా పోరాడాము. డాక్టర్స్ చెప్పారు, కానీ నాకెందుకో ఒక బలమైన నమ్మకం ఉండే, దేవుడు ఉన్నాడు, అనుగ్రహించాడు కాబట్టి ఆమెను కూడా అనుగ్రహిస్తాడు అనేటువంటి నమ్మకం నాకు బలంగా ఉండి, డాక్టర్లు చెప్పినా కూడా నేను నా మనసులో నేను వాళ్ళని వ్యతిరేకించాను. సరే మీరు డాక్టర్గా మీరు చెప్పండి, కానీ నాకు దైవం ఉన్నది, అవి నేను కాపాడుకుంటాను అని చెప్పేసి అనుకున్నాను. బాగానే ప్రయత్నం చేశాం, శాయశక్తులు ప్రయత్నం చేశాం, నిరంతరం ప్రయత్నం చేశాం. ఆమె కూడా చనిపోవాలని లేకుండే, ఆమె చనిపోతుందని ఆమెకి తెలియదు, మాకు తెలుసు. ఆమె నో మోర్, ఇంకా కొద్ది రోజులు కొద్ది మాసాలు, ఈవెన్ నవ్ ఆల్సో, ఈ క్షణం కూడా కావచ్చు అనేటువంటి రిపోర్ట్స్ డాక్టర్ చెప్పినా కూడా మేము ఆమెకు చెప్పలేదు ఆ విషయం. కాళ్ళు నీకు కొంచెం సహకరించట్లేదు, ఆ కాళ్ళు బాగైతే మామూలుగా అయిపోతామని చెప్పాము. అంటే చివరి 70 రోజులు ఆమె బాగా ఇబ్బంది పడేది, కాళ్ళు లేవలేదు, బెడ్ మీద పడిపోయింది, కంప్లీట్ బెడ్ రిటర్న్ అయిపోయింది. అయినా ఆమెకు ఉత్సాహం ఉండే, నా కాళ్ళు బాగా అవుతాయి, నేను మళ్ళీ పైకి వస్తాను. ఆమె బాగుంటే మనం నేను నా ట్రిప్కి తీసుకెళ్ళేవాటి యూఎస్కి. కానీ సినిమాల్లో మీరు ఆల్మోస్ట్ సంపాదించిన ఈ 6-7 సంవత్సరాల డబ్బులంతా హాస్పిటల్కి 6 సంవత్సరాలు కాదు, బస్ నాకు అంతా వస్తుంది జస్ట్ 1-2 years నుంచి. అంతకుముందంతా మనం రికగ్నిషన్లోనే దాంట్లోనే వెళ్ళిపోయాము. ఇంకోటి ఇక్కడ నేను నా భార్య ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టుకున్న చాలా తక్కువ. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసి రిటైర్ అయ్యాను కాబట్టి నాకు క్రెడిట్ కార్డు ద్వారానే మా డిపార్ట్మెంటే పే చేసింది. కానీ అందరూ తల్లిదండ్రులు పిల్లల సక్సెస్ చూసి పోయినా పర్లేదు అనుకుంటారు, కానీ మీ వైఫ్ మీ సక్సెస్ చూసింది చూడండి. చూసి ఆమె నాతో కంటిన్యూ కావాలనుకుంది కొద్ది కాలం, సరిపోయి. గ్రేట్ అసలుకి. కానీ ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారా, పిల్లలు తోడుగా ఉంటున్నారా? పిల్లలు మొదటి నుంచి కూడా డిఫరెంట్గానే వేరే వేరే ప్లేస్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా అట్లే ఉంటున్నారు వాళ్ళు.
నేను ఉంటున్నాను, నాతో పాటు నా చిన్న మనవడు ఒకడు నాకు తోడుగా ఉంటున్నాడు, ఇక్కడ నాతోనే ఉంటున్నాడు. కొన్ని రోజులు పడుతుంది బయటికి రావాలంటే. బయటకు వచ్చాను ఎందుకంటే ఆమె లేదు అనే భావన నాలో లేదు కాబట్టి వచ్చాను తొందరగానే. స్టిల్ షీఈ్ విత్ మీ. మీ ఇద్దరి బాండింగ్ కూడా చాలా బాగుంటుంది కదా. అవునండి. ఫస్ట్ నుంచి మీకు ఆమెకు మీరులాగే లైఫ్ లీడ్ చేసి. బట్ ఇంక ఇప్పుడు సినిమాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఆ సినిమా మోడ్లోకి వెళ్ళిపోతే కొంతవరకు, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతుంటే మీ కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి ఆమె గురించి. ఆమె అనుభవించవలసింది ఉండే, మనం ఏం చేయలేం కదా. వెంటనే వీళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, నెక్స్ట్ డే షూటింగ్ ఉంది కాబట్టి మిత్ర గారికి ఫోన్ చేసి చెప్పాను, మిత్ర గారు రేపు ఇట్లా నేను రాలేనండి, ఇట్లా జరిగింది, అయ్యో దాని టేక్ యువర్ ఓన్ టైం అని అన్నారు. నాకు సఫిషియెంట్ టైం ఇచ్చింది కానీ నేనే తొందరగా బయటకు వచ్చేసి ఇక జరిగిపోయింది, మనకు తెలుసు కదా. ఈ వయసులో కూడా మనం ఇంకా జీవితం గురించి మనకు కొంత తెలుసు కాబట్టి ఏనాటికైనా ఎవరైనా పోవాల్సిందే వెనక ముందు అని స్థిమిత పడ్డాను, సర్దుకున్నాను. అంటే అంతకుముందు కూడా డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి మాకు మెంటల్లీ కొంత ఉండే, ఆమె ఎంతకాలం ఉన్నా కూడా మేము కొంతవరకే కదా అని మాకు ఫిక్స్ అయ్యి ఉంటుంది మేము. కానీ ఆమె ఇంకొక 5 సంవత్సరాలు బ్రతుకుంటే బాగుంటాయి. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్లో డబ్బు కన్నా కూడా ఎక్కువ మనుషులకి దానికి ఎక్కువ వాల్యూస్ ఇస్తారు. ఆ బాండింగ్స్ ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేము, అది ఎక్కువ ఉంటుంది కాబట్టి తట్టుకోలేము. అంటే కష్టమైన జీవితం గడిపి దశాబ్దాల పాటు స్థిమిత పడి ఇప్పటికి ఆనందపడదాం అనుకునే టైంలో లేకపోవడం బాగా చాలా స్ట్రాంగ్గా ఉండదు బాబాయ్ మీరు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీ మీకు తోడుగా ఉంది, ఎంతోమంది డైరెక్టర్స్ మీకు తోడుగా ఉన్నారు, అండ్ ఎంతోమంది యాక్టర్స్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. అది అందరికీ రాదు. వితౌట్ బ్యాక్గ్రౌండ్ అసలు ఎవరు ఈ మురళీధర్ గౌడ్ అంటే కూడా తెలియని ప్రపంచంలో నుంచి వచ్చారు మీరు. కానీ ఇండస్ట్రీ ఈరోజు మిమ్మల్ని కోరుకుంటుంది, అందుకని అన్నపూర్ణ స్టూడియోస్కి కూడా వచ్చారు. థ్యాంక్ యూ. కరెక్ట్. గ్రేట్. సో అందుకే నాగార్జున గారు థ్యాంక్స్ సార్. మిమ్మల్ని ఇండస్ట్రీ అబ్బాయిలాగా చూసుకుంటుంది, ఒక తండ్రిలాగా ఒక కొడుకులాగా మిమ్మల్ని ఇండస్ట్రీ చూసుకుంటుంది. ఆ ధైర్యాన్ని వాళ్ళు ఇస్తారు మీకు, మళ్ళాంటి వాళ్ళకే ఇచ్చేది. ఎందుకంటే మీరు అంత జెన్యున్గా ఉంటారు కాబట్టి ఇండస్ట్రీలో. కల్లా కప్పటం లేని మనిషి. ఆయనకి ఇన్ని సినిమాలు చేశారు కదా, ఆయనతో నేను ట్రావెల్ అయ్యాను యూఎస్లో కూడా. ఆయన ఒక 30-40 సినిమాలు తీశాను, ఏదో ఫోటోలు దిగుతున్నారు, అదంతా ఏం లేదు. ఇవి ఇట్లాంటి చెప్పులు వేసుకొని చాలా చాలా సీదాగా. ఇప్పుడు సమోసా తిన్నారు చూశారు కదా, మిగతా వాళ్ళు అయితే కొంచెం హడావుడి ఉంటుంది. అంటే హడావుడి అంటే ఇన్ ద సెన్స్ అది ఒక్కొక్కరిది ఒక్కొక్క నైజం అనుకోండి. ఆయన దగ్గర ఉందే సింప్లిసిటీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడం లేదు కదా, ఎవరికైనా మధ్యలో వచ్చేదే కదా, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోద్ది. కొంతమందికి జీవితాంతం ఉంటుంది. అలా మీకు ఉండాలి బాబాయ్. నేను జీవితాంతం ఇట్లాగే ఉండాలి. నేను మనిషిగానే ఉంటాను. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీకు 71 అయినా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం ఫుడ్ డైట్ ఫాలో అయితే ఇంకొక మీకు 27లో నేను ఈ విధంగా కనపడను, మీకు మీలా కనపడతాను. అంతేనా? అప్పుడు ఉదయం మీరు సినిమా తీద్దాం. సంక్రాంతి వస్తున్నాను 2 ఉంది కదా. ఉంది అని అన్నారు, కానీ ఇప్పుడు వేరే సినిమా తీస్తున్నారు సార్. ఓకే ఓకే ఓకే. కళ్యాణ్ గారు వెంకటేష్ బాబుతో వేరే సినిమా తీస్తున్నారు కదా. దాంట్లో ఎవరు డేట్స్ ఇంకా మనకి అంటే క్యారెక్టర్ లేదేమో అనుకుంటా, సడన్ గా వస్తుంటే. నాకు ఇవాటికి డేట్లు వచ్చేవి. ఓకే ఓకే ఓకే. సో కమింగ్ టు ఉదయ్, అన్నపూర్ణ వాళ్ళ దగ్గర స్టోరీ చెప్పి ఒప్పించాలంటే చాలా చాలా కష్టం. అలాంటిది ఈ పల్లబురుసు చూస్తుంటే ఒక మలయాళం పిక్చర్ ఏదో రీమేక్ అయినట్టుంది, కానీ రీమేక్ కాదు, స్ట్రైట్ పిక్చర్, ఫుల్లీ ఫ్రెష్ విత్ ఫ్రెష్ బాయ్స్తో. విత్ ఫ్రెష్ అండ్ యంగ్ బాయ్స్తో. కానీ అన్నపూర్ణలో ఒక స్టోరీ చెప్తే వర్కౌట్ అవ్వదే, చాలా మంది చెప్పుకుంటూ రావాలి. ఫస్ట్ ఎవరికి చెప్పావు, తర్వాత ఎవరికి చెప్పావు, తర్వాత ఎవరికి చెప్పావు, తర్వాత ఎవరు పట్టాలు ఎక్కించారు? ఫస్ట్ ఇక్కడ సుప్రియ గారికి స్టోరీ చెప్పాము. తనకు చెప్పిన తర్వాత బాగుంది చేద్దామని చెప్పారు. తర్వాత చైతన్య గారికి చెప్పాను, సారీ కూడా బాగా నచ్చింది అండ్ చాలా స్వీట్ ఉంది, వీ హ్యావ్ టు డూ ఇట్ అన్నారు. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నాగార్జున గారికి కథ చెప్పండి అని అన్నారు. సార్కి తెలిసింది స్టోరీ తెలియ బాగుందని, సార్ పిలిపించుకున్నారు ఇంటికి. స్టోరీ వింటాను అని చెప్పి అక్కడ ఇంటికి వెళ్ళి స్టోరీ చెప్పాను. ఓకే. సుప్రియ గారికి ఎన్ని అవర్స్ చెప్పావు, చైతుకి ఎన్ని అవర్స్ చెప్పావు, నాగ్ సార్కి ఎన్నిసార్లు చెప్పావు?
సుప్రియ గారికి ఫస్ట్ టైం చెప్పినప్పుడు 1 hour అండి నేను 1 hour నరేషన్. నరేషన్ యా తర్వాత ఓకే. యా Yeah. ఫస్ట్ నరేషన్ మేము ఇంకా చాలా సినిమాలు తీయొచ్చేమో, కానీ ఈ సినిమా తీయకపోతే నేను రిగ్రెట్ అవుతాను, సో ఐఎమ్ వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. ఓకే. తర్వాత ఇంకొక బౌండెడ్ స్క్రిప్ట్ ఉండే అప్పటికే. ఆ బౌండెడ్ స్క్రిప్ట్ మొత్తం నరేషన్ విన్నారన్నమాట. ఓకే. సో అదొక 2.5 hours, 2.5 3 hours. చేతి కూడా 2.5 hours విన్నారా? లేదు, చైతన్య గారు ఐ థింక్ 1.5 hour లాగా స్టోరీ నరేషన్ విన్నారు. తర్వాత నాగార్జున గారు 45 minutes అన్నారు. ఐ థింక్ అది 1 hour వరకు వెళ్ళింది. సో ఇలా వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ ఒకసారి నాగార్జున గారు కథ వినంగానే అందరికీ నచ్చేసింది. ఇంకా సార్ కూడా ఒకసారి చెప్పేసి సార్ కూడా నచ్చేస్తే ఇంకా పని అయిపోతుంది అన్నట్టు సార్ కూడా నచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి నో లుకింగ్ బ్యాక్. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే చాలా మంది అనుకుంటారు, అంటే ఇంత చిన్న సినిమాకి ఇంతమంది కథ చెప్పాలా అనుకుంటారు, కానీ చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఇలా చేయబట్టే అన్నపూర్ణ స్టూడియోస్ యొక్క బ్యానర్ రెప్యుటేషన్ అనేది బయట అంత బాగా సౌండ్ వినపడుతుంది. బికాజ్ ఏముంది, యాక్సెప్ట్ చేసేయచ్చు ఎవరైనా, కానీ చిన్నదే కదా సుప్రియ యాక్సెప్ట్ చేసేయని ఆయన కూడా అనొచ్చు, కానీ కథ బలం. సో ఇది ఆడియన్స్లోకి వెళ్తుంది, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వెళ్తుంది, చూసే వాళ్ళు ఏంట్రా ఇలాంటి సినిమా తీశారు ఇలా బ్యానర్లో అనేది రాకూడదు అని. ఎస్ అందుకనే అంటే స్క్రూటినీ అనేది కాదు, కానీ ఇట్స్ మోర్ ఆఫ్ ఆర్ వి కనెక్టింగ్ విత్ ద ఇమోషన్స్ వాట్ వీ వాంట్ టు ట్రై టు టెల్ అనే ప్రాసెస్ ఇదంతా. అండ్ నాగార్జున గారు కొన్ని డెవలప్మెంట్స్ ఇచ్చారు చెప్పిన తర్వాత. సో ఒకటి చేద్దాము ఇంకా బాగుంటుంది అని చెప్పేసి దెన్ మేము అది డెవలప్ చేసుకుంటూ ఉన్నాము. ఒక పాయింట్ వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లోనే కూర్చొని వి స్టార్టెడ్ డెవలపింగ్ లిటిల్ అబౌట్ ద ఫిలిం. అండ్ దెన్ వన్స్ ఇట్ ఈస్ లాక్డ్ అండ్ అక్కడ నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్. సో ఆయన కూడా ఏదో నిన్న ఒకటి వీడియో బయట ఇచ్చారనుకుంటా, యా అబౌట్ పల్లబురుసు. యా ఏంటి ఇన్ని ఉన్నాయి అసలుకి, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, ఎపిక్ ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు, వివేక్ అండ్ ఆదిత్య పిట్టి అండ్ వివేక్ కృష్ణని గారు ఎపిక్ స్టూడియోస్ అండి. ఎపిక్ స్టూడియోస్ ఇస్ అనదర్ పార్ట్నర్ కో ప్రొడ్యూసింగ్ అవర్ ఫిలిం. ఓకే. సో ఎపిక్ స్టూడియోస్ వచ్చేసి ఆనంద్ మహేంద్ర గారు ఓన్ చేసుకుంటారు అండి. ఓకే. సో వాళ్ళ దాంట్లో ఆదిత్య పిట్టి అండ్ వివేక్ కృష్ణని గారు ఇస్ ద CEO ఫర్ దాట్. సో మేము వెళ్ళి కథ చెప్పాము, బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, వీ వాంట్ టు బి పార్ట్నర్ కో ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అని చెప్పి. సో ఎంటైర్ మూవీ అంతా కూడా ఓన్లీ బ్రష్ కోసం తండ్రి కొడుకులు కొట్టుకోవటమేనా? ఇప్పుడు మీకు ఓన్లీ అనిపిస్తుంది కదా, ఇప్పుడు రైట్ నో పల్లబుర్సు అనేది కనిపిస్తుంది కాబట్టి దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ లేయర్స్ దట్ గోస్ ఇన్ టు ద స్టోరీ. చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. బాబాయ్కి హీరోయిన్ ఉందా? బాబాయ్ కా హీరోయిన్ అంటే హీరోయిన్ వైఫ్ వైఫ్ మన సుజాత చంద్ర V6 లో సుజాత. ఓకే, అవును పెట్టారు. అయితే కాంబినేషన్ అదిరిపోయి ఉంటుంది. ఇంకా నాకు ఒక కూతురు ఉంటుంది, ఆ కూతురుకు పెళ్లి అవుతుంది. ఆ సందర్భంగా కూడా పెద్ద మనిషి హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. నీకు దీని తగ్గేది లేదు, అతిగా వైట్ అండ్ వైట్ వేసుకున్నావు. జీవితంలో మనం ఎన్నో కోరికలు కళలు కంటుంటాం కదా, ఆ కళలన్నీ నువ్వు ఈ సినిమాతో వేయించుకుంటున్నావు తాత. కళలు అన్ని తీసుకోవడానికి అవకాశం దొరకలేదు, దొరకనే లేదు. చాలా ఉన్నాయి కళలు, కానీ దర్శకుడు చెప్పింది చేయాలి కదా. అవి అన్ని సరదా ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు మనం. అబ్బే అది కుదరలేదండి. అయ్యయ్యో, నెక్స్ట్ సార్ చూస్తా. నెక్స్ట్ సినిమాకి ఏమైనా ట్రై చేద్దామా? ఉన్నాయా రియల్ లైఫ్ లో ఏమన్నా చేజింగ్లు, ఫైటింగ్లు, లవ్లు? అబ్బో గంట స్థాయికి వెళ్ళలేదు, జస్ట్ పిన్నిస్ కొనిచేదాక వెళ్ళిన అంతే. మాకు పిన్నిస్ కొనితే గొప్ప ప్రైజ్ అన్నమాట. ఉన్నది అప్పుడప్పుడు డ్యామ్ లో చెప్తుంటాడా? లేదు, మా తాతకి రాదు. అక్కడితో చెప్పుకోలేము, పై కొడుతో చెప్పుకుంటామా ఇంకా. కానీ మీకు నచ్చే హీరో ఎవరు ఇండస్ట్రీలో తాత? నాకు ఎస్వి రంగారావు గారు బాగా నచ్చేది. ఎన్టీ రామారావు గారికి అందంగా అంటే మా ఊర్లలో అంత అందంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉండేది కాదు, అందరు శ్రమజీవులు. కానీ ఎన్టీ రామారావు లాగా లేకపోయినా ముఖమని నాకు బాధ ఉండేది, ఈ నాగేశ్వరరావు లేకపోయినా ఉండేది. కానీ ఎస్వి రంగారావుకు నాకు కొన్ని పోలికలు కనిపించేది. పర్లేదు ఒక్కడు ఉన్నాడు, కానీ ఎస్వి రంగారావు ఇంట్రెస్ట్ నాకు.
సావిత్రి గారి ఇంట్రెస్ట్. ఆమె నాకు అభిమాన నటి. ఎందుకంటే ఆమె సినిమాలో ఉంటే ఆమె ముఖం ఎడిగితే అటు చూసేవాడిని. ఆమె ముఖం కళ్ళు నటించేది సావిత్రి సో గారు. అప్పటి సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా తేడా వచ్చేసింది కదా. సినిమాలో తేడా వచ్చింది, మనుషుల ఆలోచనలో తేడా వచ్చింది. వాస్తవంగా జీవితంలో అనుభవించేటటువంటి వాటిని సినిమాలలో చూసి అనుభూతి పొందే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ అలాంటి సినిమాల మధ్యలో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయంటే గ్రేట్ కదా. ఒక బలగం, మీరు చేసిన బలగంలో నేను తొందరగా చనిపోకపోతే బాగుండు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చూసి ఆధారపడతారు, అరే మొత్తం ఉన్నాడు అని. మీరంత తొందరగా చావద్దండి అన్న వ్యక్తి కూడా నాకు తెలుసు. ఆ బలగంలో అంత తొందరగా చనిపోకపోతే బాగుండంటే మరి మిగతా సినిమా నడవాలి కదా. ఈయన చూడవచ్చు మొత్తం చివరి దాకా. బాపు వచ్చింది, ముత్తయ్య తర్వాత ఇది మూడోది, నేను హీరోగా. ఓకే, ఇప్పుడు ఎల్లమ్మ కూడా చేస్తున్నారా? ఎల్లమ్మలో కూడా ఉన్నా. ఇప్పుడు ఏంటి దేవిశ్రీ ప్రసాద్ తాత? ఏమో ఇంట్లో ప్రహ్లాదుని మెచ్చుకుంటానమాట. ప్రహ్లాదుని వేషమని వా వీడు ఇప్పుడు ఎగ్గింత చేస్తానంటే పెరిగితే వాళ్ళ అయ్యని మించిపోతాడు అన్నాడు డైలాగు. ఓకే, అతడు హీరో అవుతాడు, మరి విలన్ అవుతాడు. చూడాలి, బాగుంటుంది ఎల్లమ్మ సినిమా. ఉంటుంది. ఇక వేణు బాగా గట్టిగా ఉందా? ఆయన బలగం కంటే బాగా తీయాలని తాపత్రయంతో కష్టపడుతున్నారు. మురళి గారు మీరు కూడా ఉన్నారా బలగం ఎల్లమ్మలో? పోవచ్చు అనుకుంటా, ఎందుకంటే నాకు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. కాస్టింగ్ మొత్తం అయిపోయిందని కూడా అని విన్నాను. కానీ సినిమా కదా ఏదైనా జరగచ్చు అని ఒక ఆశాభావం ఉంది తప్ప నాకైతే కబుర్ లేదు. నేను ఉన్నాను కూడా నేను అనుకోను. ఆరంభంలో ఏదైనా జరిగితే లేకపోతే ఏదైనా కొత్త క్యారెక్టర్ క్రియేట్ అవుతే చెప్పలేను, కానీ సోఫార్ అయితే రెండు లేదు. సో లైఫ్లో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లేట్గా వచ్చారు కాబట్టి ఇక్కడ గౌరవాలు వేరుగా ఉంటాయి. వచ్చిన తర్వాత కొత్తలో ఏమన్నా ఇబ్బందులు, మిమ్మల్ని ఇబ్బందిగా మాట్లాడటం, గౌరవించకుండా మాట్లాడటం? ఎవరు మాట్లాడలేదు, కానీ తాత అని పిలిచే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, నాన్న అని పిలిచే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయిపోయారు. తాత నాన్న అనే పిలుపు నా ఒరిజినల్ మనవాళ్ళు లేరు, మనరాళ్ళు లేరు. నేను తాతను రాలేదు, కానీ ఎక్కువ మంది తాత అని పిలుస్తారు, నాన్న అని పిలుస్తారు చాలా మంది. ఓకే, అది ఆ మార్పు వచ్చింది. ఏమంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? నన్ను ఏమన్నా హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను అనడమే ఎక్కువ. అన్న అంటే ఎక్కువ ఫీల్ అవుతారేమో. అట్లే లేదు, నన్ను అన్నని అంత పెద్దవాళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరు చిన్నవాళ్ళే. ఓకే, నన్ను అన్నానంటే వాళ్ళు ఎటుగా తెల్లవాడు ఉండాలి. మరి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సినిమాలు చూస్తుంటారా? హీరోలవి తక్కువ అండి, తక్కువ. తెలుసా హీరోలు? నాగ చైతన్య గారు తెలుసు. ఎప్పుడన్నా వచ్చారా సెట్కి? నాగార్జున గారు తెలుసు. అది తెలుసు. అఖిల్ అంటే చిన్న పిల్లవాడిగా నటించాడు కదా, శిశింద్రి. ఎవరబ్బాయి? నాగార్జున గారి కొడుకు. తెలుసు. అయితే అప్డేట్ లో ఉన్నారు, అన్నపూర్ణ బ్యానర్ కాబట్టి. కానీ సినిమాలు చూసే అంత సరదా సమయం ఉండటంలే. ఓకే, నాకు పని దొరుకుతుంటుంది, పుస్తకాలు చూడడం అలవాటు బాగా. ఓకే, నాకు రామాయణం, భారతం, భాగవతం, వేదాలు ఇటువంటి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పుట్టినప్పటి పుస్తకాలు ఉన్నాయి. 1,00,000 సంవత్సరాల క్రితం పుస్తకం ఎలా ఉండాలంటే నా దగ్గర ఉన్నది. ఆ తాళపత్ర గ్రంథాలు అవి సేకరించి యూనివర్సిటీకి ఇచ్చిన ఆ పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఉదయ్, ఇది మీ ఫస్ట్ మూవీ కదా చెప్పాలంటే? అఫీషియల్గా సో ఫస్ట్ మూవీ అన్నపూర్ణలో ఓకే చెప్పించుకొని ఇంత దూరం తీసుకొచ్చారంటే అన్నపూర్ణ కాంపౌండ్ డైరెక్టర్ అని చెప్పాలి ఇంకా మిమ్మల్ని, అంతేనా? ఎన్ని సినిమాలకి బౌండెడ్ స్క్రిప్ట్లకి సంతకాలు పెట్టేసేసుకున్నారు, ఇంకా బయటికి రానిరు వీళ్ళు. నీకేమో ఏమేమో కోరికలు ఉంటాయి ఈ సినిమా హిట్ అయిన తర్వాత, ఆ హీరో ఈ హీరో అని. నెక్స్ట్ అఖిల్తో ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? లెనిన్ తర్వాత మంచి వేరే లెవెల్లో ఉన్నారు కదా, స్పీడ్లో. ప్లాన్స్ అయితే ఏం లేవంట యాజ్ ఆఫ్ నో. అయితే బాలకృష్ణతో ప్లాన్ చేస్తున్నారంట ఉదయ్ చెప్తున్నారు. బాగా కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డా? ఎందుకంటే నేను టీచర్గా పనిచేసినాను, కానీ ఈయన నాకు టీచర్ కంటే ఎక్కువ ఇట్లా అని వివరించి ఎలా చేయాలో చెప్పి చేయించుకున్నాడు. సూపర్. అది బాగా. ఏంటి నెక్స్ట్ అంటే ఈ హీరోతో చెయ్యాలనేది ఒకటి ఉంటుంది కదా ఎనీ డైరెక్టర్, లైక్ మీ లైఫ్లో ఉందండి. కథను బట్టి ప్లాన్ చేయాలి. సో కథ ఒకటి రెడీ చేస్తున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. కానీ కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది కదా డెఫినెట్గా. ఇప్పుడు అందరూ ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లుగా చేయకుండా డైరెక్టర్ అయిపోతున్నారు. ఒకప్పుడు ఇట్లా కాదు సిస్టమ్, ఏళ్ళు బట్టి ఏళ్ళు పట్టేది.
దట్ బికాస్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ సినిమాస్ ఆపర్చునిటీస్ పెరిగాయి కదా. కనిపించే పనుల కంటే వాటి గురించి ఎక్కువగా వివరించి చెప్పేటటువంటి వాళ్ళు కావాలి. అబ్బాయి కొత్త డైరెక్టర్ లాగా కనిపించారా లేకపోతే కుమ్మేశాడా పాత డైరెక్టర్? నాకు కొత్తగా అనిపించలేదండి. పాత వాళ్ళ కంటే బాగా చెప్పినట్టుగా కనిపించాడు, వినిపించాడు. తాత మార్కులు వేసాడంటే ఇంకా సెకండ్ మూవీ పడ్డట్టే గట్టిగా. సూపర్. ఎనీ హ్యావ్ 14th రిలీజ్ అవుతుంది కదా. ఎస్, సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి? ఆగస్ట్ 14th థియేటర్లో సినిమా మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, ఒక్కటని కాదు. మీరందరూ రిలేట్ అవుతారు. తప్పకుండా మీ ఇంట్లో జరుగుతున్న కథ, ఇంట్లో జరిగే కథ, ఇది మన కథ, మట్టి కథ. వచ్చి చూడండి. సూపర్. నిజంగా ఇలాంటి సినిమాలకు కూడా అంటే ఈ జోనర్ ఆఫ్ సినిమాలకు కూడా ఇంకా ఫ్యాన్స్ ఉన్నారంటే ఎక్కడో మంచితనం అనేది బతికే ఉందనిపిస్తుంటుంది కొన్నిసార్లు నిజంగా. దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపులే బలగం, సూపర్ డూపర్ హిట్. మలేషియన్ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు పల్లబురుసు కూడా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. సో ముగ్గురు మూడు ఖాతాల్లో వేసేసుకున్నారు కాబట్టి సో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మురళి గారు. అండ్ తాత, ప్రతి తల్లి తండ్రి కలిసి చూడాల్సిన సినిమాలు ఇవి. Okay. తల్లి తండ్రితో కొడుకు కూడా చూడాలి. ఓకే, చిన్న చిన్న విషయాల్లో బాధపడే మొదలు ఇది చూడాలి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ పల్లబురుసు. Thank థ్యాంక్ యూ you. సో Thank you మచ్. so much.